పార్థసారథి గారు. సో మీరన్నట్లుగా ఇవి ఊరికే ఒక స్పెక్యులేషన్, ఊరికే ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి అన్నట్టుగా అనిపిస్తోంది. అయితే నిజానికి మమ్దాని 2 ప్రశ్నలు సార్ ఇక్కడ. ఇజ్రాయెల్‌కి రమ్మంటున్నారు వాళ్ళు కొంతమంది. మనం ఆ వీడియోస్ చూస్తూ ఉన్నాం. సో ఇజ్రాయెల్‌కి వెళ్ళడం అనేది జరిగే అవకాశం ఉంటుందా? అవసరం లేదా? అనేది ఒక మాట అయితే. అతను ఒక ఇంటర్వ్యూలో 2 స్టేట్ థియరీ ఉండాలి, అందరికీ జీవించే హక్కు ఉంది అని అంటున్న తరుణంలో రెండో ప్రశ్న ఏంటంటే, ఇతను ఒక నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో ఇతను కూడా లిబరల్‌గా మారాల్సిన పరిస్థితి. అంటే కరడుగట్టిన పాలస్తీనా సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా లిబరల్‌గా మారాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయా భవిష్యత్తులో ఎదగాలంటే? ఈ 2 అంశాలు. ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, ఈ పాలస్తీనా అంశానికొచ్చేసరికి సెక్యులరిజము, లిబరలిజము, ఫ్రీ స్పీచ్ ఇవన్నీ కూడా ఈ లిబరల్, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ వాదులు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ లిబరల్, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ వాదులు ఈ సెక్యులరిజము, ఫ్రీడమ్ గురించి మాట్లాడేటప్పుడు అది కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యవహారాల్లోనే వాళ్ళు మాట్లాడడం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు గాజా యుద్ధం కూడా ఎందుకు మొదలైంది? హమాస్ ఆ రోజు ఇజ్రాయెల్లో ఒక 2000 మందిని ఊచకోత కోస్తే మొదలైంది అది. దాన్ని ఈ సోకాల్డ్ సెక్యులర్, లిబరల్, ఈ సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గట్టిగా ఖండించినంత కాలం వీళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఓకే. ఇక్కడనే వీళ్ళ యొక్క ఏదైతే ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో, ఈ సెక్యులర్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ ముసుగులో వీళ్ళు ఏదైతే ఈ తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నారో అది ఎక్కడా ఆమోదం పొందడం లేదు. సో మమ్దాని కూడా తన యొక్క స్థాయిని మించి ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అనంటే ఈ ముసుగు ఏదైతే సెక్యులర్, సోషలిస్ట్, కమ్యూనిస్టులు తొడుక్కొని దాన్ని ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో ఆ ముసుగుని ఆయన కూడా తొడుక్కుంటే ఆయన కూడా గాల్లో కలిసిపోతాడు. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పే వాదం ఏదైతే ఉందో ఆ వాదం 2 స్టేట్ థియరీ అనేది అందరూ అంగీకరించే అంశం. కానీ ఇప్పుడు 2 స్టేట్ థియరీలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు, అవతల వాడిని ప్రశాంతంగా ఉండనివ్వు అనేది. ఇప్పుడు గాజా అనేది ఎప్పటి నుండో పాలస్తీనాల నేతృత్వంలో ఉంది. కానీ గాజా మీద ఏమీ ఇజ్రాయెల్ పాలన లేదు. లేకపోయినప్పటికీ గాజా ఎప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికే సిద్ధంగా ఉంది. ఓకే. దానివల్ల శాంతి గత 2 దశాబ్దాలుగా పైబడినా కూడా నెలకొల్పడలేదు కదా. సో ఇక్కడ వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే 2 దేశాలు ఉన్నప్పటికీ 2 దేశాలు వేరే దేశాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఉంటే అది బాగుంటుంది. అంతేగాని వేరే దేశం ఉండకూడదు, మేమే ఉండాలి, ఆ వేరే దేశం మీద మాదే ఆధిపత్యం ఉండాలి అని అనుకున్నంత కాలం ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సెక్యులర్, సోషలిస్ట్, కమ్యూనిస్టులు ఈ విషయం మీద స్పష్టత ఇస్తే తప్ప వాళ్ళు ఈ ఈ మొత్తం వ్యవహారం సరైన దిశలో సాగదు. ఇంకా మమ్దాని కూడా ఆయన భవిష్యత్తులో ఈ ముసుగు తొలగించి ఆయన నిజమైన లిబరల్ సోషలిస్ట్ గా మాట్లాడతాడా, లేదా ఈ ముసుగు ధరించిన లిబరల్ సోషలిస్ట్ గా మాట్లాడతాడా అనే దాన్ని బట్టి ఆయన భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంటుంది కదా. ఇజ్రాయెల్ వెళ్ళొచ్చు, ఇజ్రాయెల్ ఏమీ అడ్డుకోదు. న్యూయార్క్ నగర మేయరు ఇజ్రాయెల్కి వస్తాడని. కాబట్టి ఇజ్రాయెల్ ఒకటే చెప్తుంది, నువ్వు ఇక్కడొచ్చి మమ్మల్ని మా దగ్గర అశాంతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మేము ఊరుకోమని చెప్తాం. అది ఏ దేశమైనా అదే చెప్తుంది. ఏ దేశమైనా కూడా మా దేశానికి రావద్దు అని ఎవరికి చెప్పదు. కానీ ఇక్కడికి నువ్వు వచ్చి దేశంలో అశాంతి క్రియేట్ చేస్తాను అని అంటే దాన్ని ఏ దేశం కూడా అంగీకరించదు. ఇజ్రాయెల్ ఈయన వెళ్తాను అంటే అది కూడా మంచిదే. ఇజ్రాయెల్ బయట ఉండి ఇజ్రాయెల్ మీద ఆరోపణలు చేసేదానికన్నా వెళ్ళు ఇజ్రాయెల్లో మేధావుల్ని కలు, ఇజ్రాయెల్ ప్రజల్ని కలు, ఇజ్రాయెల్లో ఉన్న అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిస్తే నీకు కూడా విషయాలు అర్థమవుతాయి. నిజంగా ఇజ్రాయెల్ తప్పు చేస్తోందా, లేదా నిజంగా పాలస్తీనా తప్పు చేస్తోందా, అసలు ఏం జరుగుతోంది అక్కడ, ఎవరి అభిప్రాయాలు ఏంటో తెలుస్తాయి. ఒక విధంగా ఒక మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడిగా మమ్దాని ఎదగాలి అని అంటే వెళ్ళి రావాలి. వెళ్ళి రావడంలో తప్పే ఉంది, వెళ్ళి వస్తే ఆయనకి అన్ని విషయాలు తెలుస్తాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు ఈ విషయంపై మాకు అవగాహన కల్పించినందుకు. సో అది పరిస్థితి. మొత్తానికి జొహ్రాన్ మమ్దాని గెలిచాడు. అయితే లిబరల్ జూయిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేసి గెలిపించిన సందర్భం. సో లిబరల్గా ఉన్న వాళ్ళు నిజంగానే లిబరల్గా ఉన్న సందర్భంలో తను ఎదిగే క్రమంలో వాడుకున్న జై పాలస్తీనా సిద్ధాంతాన్ని గనక ఉపయోగిస్తే అది మొదటికే మోసమవుతుంది. కానీ ఒక నిజమైన పొలిటీషియన్గా ఎదిగి అందరికీ సేవ చేయాలి,
సమాన హక్కులు కల్పించాలి అని గనక నిజంగా చిత్తశుద్ధితోటి జొహ్రాన్ మమ్దాని గనక ఉంటే అతను ఈ సిద్ధాంతాలను పక్కన పెట్టి అందరికీ సేవ చేసే విధంగా అతను కూడా లిబరల్గా మారాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. సో ఇజ్రాయెల్కి ఆహ్వానిస్తున్నారంటే ఇందాక విశ్లేషకులు వారు అన్నట్లుగా ఖచ్చితంగా ఇజ్రాయెల్ లాంటి దేశానికి వెళ్ళాలి, పాలస్తీనాకు కూడా వెళ్ళాలి, అందరికీ శాంతి వచనాలు చెప్పాలి, అందరూ సుఖంగా ఉండాలని చెప్తేనే అప్పుడు ఆ నాయకత్వపు లక్షణాలు ప్రజలకు కనబడతాయి, అందరూ గౌరవింపబడతాడు కూడా అతను. సో ఇజ్రాయెల్ భయపడుతోంది అనే విషయంలో ఎటువంటి అర్థమైతే ప్రస్తుతానికి లేదు. అండ్ జై పాలస్తీనా అనగానే జొహ్రాన్ మమ్దానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అన్న ఆశ కూడా లేదు. కాబట్టి మరి ఈ విషయంపై మీరేమంటారు? జొహ్రాన్ మమ్దాని ఏ విధంగా తనను తాను మలుచుకుంటే ఒక నాయకుడిగా ఎదుగుతాడు, అండ్ ఇజ్రాయెల్ భయపడకుండా ఉంటుంది, అండ్ పాలస్తీనా కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది అనేది మీరు చక్కగా కామెంట్ చేయండి. వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.